పప్పుచారు సింపుల్గా ఇలా చేయండి, టేస్ట్ అదిరిపోతుంది. ఈ పప్పుచారుని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా ఒక గ్లాస్ పప్పును క్లీన్గా వాష్ చేసి అందులో 3 గ్లాసుల వాటర్ పోయండి. ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి కుక్కర్ విజిల్స్ పెట్టండి. పప్పు ఉడికేలోపు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ వేసి నానబెట్టండి. తర్వాత పప్పుచారుకు కావలసిన కూరగాయలను కట్ చేసి పెట్టుకోండి. కుక్కర్లో ఉడకబెట్టిన పప్పును తీసుకొని పప్పు గుత్తితో మెత్తగా రుబ్బండి. పప్పు గుత్తితో స్మూత్గా పప్పు రుబ్బితేనే పప్పుచారుకు టేస్ట్ వస్తుంది. పప్పు గుత్తి లేకపోతే పప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేయవచ్చు. పప్పు స్మూత్గా ఉండాలి, అప్పుడే చారుకి టేస్ట్ వస్తుంది. పైన గిన్నె పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ కొంచెం వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అన్ని కూరగాయల ముక్కలు వేసి కలిపి మూత పెట్టండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇక్కడ నేను ఆనపకాయ ముక్కలు, క్యారెట్, బెండకాయలు, దొండకాయలు, టమాటో, మునక్కాయలు తీసుకున్నాను. మీ దగ్గర ఈ కూరగాయలన్నీ ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి మాత్రం వేసి చేయవచ్చు. నానబెట్టిన చింతపండును మెత్తగా పిసికి పిప్పిని తీసివేసి ఆ చింతపండు నీళ్ళను మెత్తగా రుబ్బిన పప్పులో కలిపి కొంచెం సాల్ట్ వేసి పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకున్న కూరగాయలన్నీ ఉడికినాయో లేదో చెక్ చేయండి. చారు కలిపిన తర్వాత కూరగాయల ముక్కలు ఉడకవు, అందుకే ముందే ఉడకబెట్టుకోవాలి. కూరగాయ ముక్కలన్నీ ఉడికిన తర్వాత ఈ చింతపండు, పప్పు కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసి కలపాలి. చారు కొంచెం వేడయ్యాక అందులో 1 స్పూన్ కారము, 2 స్పూన్ల ఉప్పు వేసి కలపండి. చారు ఒక 10 మినిట్స్ మంచిగా మసిలిన తర్వాత ధనియాల పొడి వేసి కలపండి. 15 to 20 మినిట్స్ మంచిగా మరగబెట్టండి. అప్పుడే పప్పుచారుకి టేస్ట్ బాగుంటుంది.